అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధించుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధించుము నిన్నే. Worship you, Lord. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. యేసయ్యా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అవేరా మరొకసారి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. మరొకసారి ఆమేన్ అనువాడ, ఆమేన్ అనువాడ స్తోత్రం. పరిశుద్ధుడా, అల్ఫా ఒమేగా స్తోత్రం. సంగమంతా ఆమేన్ 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 అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. యేసయ్యా, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా
అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీయులు అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీయులు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు మనం చూద్దాం. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇతరి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడును ఆ ఇతరి సర్పము నిదానించి చూచినందున బ్రతికాను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ అరణ్యములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వారిలో ఉన్నటువంటి మొదటి విషయాన్ని నేను మీతో చెప్పాలని కోరుతున్నాను. స్పిరిట్ ఆఫ్ కంప్లైనింగ్. వారి హృదయములో ఉన్న ఆత్మ సణిగేటటువంటి ఆత్మ. వారు ఏం చూడొచ్చు? ఈ అరణ్యంలో ఎవ్వరికి ఆహారం దొరకదు, కానీ మాకేం దొరుకుతుంది? ఆహారం దొరుకుతుంది. ఈ అరణ్యములో ఎవరికి తాగడానికి నీళ్లు దొరకవు, కానీ మాకు మాత్రం దేవుడు నీళ్లు దయచేస్తున్నాడు. ఈ అరణ్యములో దేవుడు మాకు పగల మెగస్తంభంగా ఉండి మమ్ములను కాపాడుతున్నాడు. రాత్రి అగ్ని స్తంభముగా ఉండి దేవుడు మాకు కాపుదలను ఇస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నాం కదా అని వాళ్ళు దేవుని స్తుతించవచ్చు, దేవుని ఘనపరచవచ్చు, దేవుణ్ణి మహిమపరచవచ్చు. కానీ వాళ్ళు ఏం చూస్తున్నారు అనే మాట దగ్గరికి వస్తే ఇదే 21వ అధ్యాయములో 4-5 వచనాలు. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. మార్గములో ప్రయాణం చేసి అలిసిపోయి సొమ్మసిల్లారు. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడుతున్నారు. ఎంతో వాళ్ళు నిట్టూర్పులు విడిచి కన్నీళ్లు గారిచి ప్రార్థన చేస్తే దేవుడు దైవజనుడైన మోషేను వారి కొరకు పంపించాడు. అయితే దైవజనుడైన మోషే వారి కొరకు పంపబడినటువంటి సమయంలో జరిగిన విషయం ఏంటంటే, వారికి దేవుడు ఐగుప్తు దేశములో నుంచి గొప్ప విడుదల దేవుడు ఇచ్చాడు. వారేమంటున్నారంటే, అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్నెందుకు రప్పించితిరి? నువ్వు దేవుడు కలిసి పని చేశారయ్యా, మాకు ఆయాసం కలుగుతుంది, మాకు బాధ కలుగుతుంది అని వాళ్ళు సణుగుతా ఉన్నారు. స్పిరిట్ ఆఫ్ కంప్లైనింగ్, స్పిరిట్ ఆఫ్ గ్రంబులింగ్, నేరారోపణ చేయటం అంటే ఏదో ఒకటి సాకులు చెప్పటం, తర్వాత సనగటం, ఇలాంటివనేటటువంటివి జీవితంలో మంచిది కాదు. ఇక్కడ ఆహారం లేదు అని అన్నారు చూడండి. తర్వాత నీళ్లు లేవు అన్న తర్వాత వాళ్ళు అనే మాట ఇలా ఉంది, చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. నీళ్లు లేవు, అన్నం లేదు అన్నారా? మరి చవి చారం లేనటువంటి ఈ అన్నం మాకు అసహ్యమైనదనిది. When God provided something, simply they are rejecting the food that was provided by God. దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఆహారాన్ని వాళ్ళు ఏమంటున్నారు? ఈ అన్నం మాకెందుకు? ఈ సవిసారం లేనటువంటి ఈ ఆహారం మేము ఏం చేసుకోవాలి, మేము ఏం చేయాలి అని అంటున్నారు. దేవుడు మన ఇంట్లో ఏదైతే ఆహారాన్ని ఇచ్చాడో, ఏదైతే పానీయాన్ని ఇచ్చాడో,
దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. థ్యాంక్ గాడ్ ఫర్ ద ఫుడ్ దట్ హీ ప్రొవైడెడ్. దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని బట్టి దేవునికి స్తోత్రం. థ్యాంక్ గాడ్ ఫర్ ద షెల్టర్. మనం నివసించటానికి సొంత ఇల్లు కానీ అద్దె ఇల్లు కానీ ఏదో ఒకటి ఇచ్చాడు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే దేవుని బిడ్డలారా, మనం దేవుని స్తుతించటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ సనగటానికి కొన్ని కారణాలు మాత్రమే ఉన్నాయి. ఎన్నో కారణాలు స్తుతించడానికి ఉన్న వీళ్ళు స్తుతించకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సింప్లీ దే ఆర్ గ్రంబులింగ్, దే ఆర్ కంప్లైనింగ్. స్పిరిట్ ఆఫ్ కంప్లైనింగ్. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఈ విధమైన ఆత్మ మంచిదేనా అని ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఇది మంచిదేనా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను మనం బైబిల్ చదివి వాళ్ళు తప్పు చేస్తున్నారు అని చెప్పేసి అని అంటాం ఈజీ. మరి ఈరోజు మనం చేసేది ఏంటి? అదే కదా, మనకున్న ఆహారాన్నో, మనకున్న పానీయాన్నో, మనకున్న ఇంటినో, మనకున్న వస్తువునో, వాహనాన్నో, మనకున్న దేవుడిచ్చినటువంటి వాటిల్లో మనం ఏం చేయలేకపోతున్నాం అంటే వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అప్రిషియేట్ గాడ్. మనం ఏం చేయలేకపోతున్నాం అంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని నిజంగా అభినందించలేకపోతున్నాం. అది మంచిదేనా అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే అది మంచిది కాదని మీకే అర్థమవుతుంది. మీలో ఎవరైనా సనిగేవారుగా ఉన్నారా? మర్మరింగ్ అని అంటే మీరు సనుగుతున్నారా? లేకపోతే మీరు ఎప్పుడు కూడా వాళ్ళు అది చేయలేదు, వీళ్ళు ఇది చేయలేదు అని చెప్పేసి నేరారోపణ చేస్తున్నారా? లేకపోతే మీరు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా మీరు జీవించేటటువంటి మాటలు మాట్లాడుతున్నారా అనేది ఒకసారి ఆలోచించేయండి. దేవుని బిడ్డలారా, ఇలా సనిగితే వీళ్ళ మధ్యలోకి దేవుడు ఏం చేశాడంటే సర్పములను పంపించాడు. పాయిజనస్ సర్పెంట్స్, విషపూరితమైన, తాపకరమైన, భయంకరమైన ఆ సర్పాలను దేవుడు వాళ్ళ మధ్యలోకి పంపించినప్పుడు ఏమన్నారు తెలుసా? సర్పాలు వచ్చిన తర్వాత 21వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. మిద్యాన్ అరణ్యంలో మామ మందను కాచుకుంటున్న వాడిని పట్టుకొచ్చి ఐగుప్తు దేశానికి పంపించి అతని ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తే మీరు దేవుని స్తుతించడం మానేసి యెహోవా నా బలం అని ఒకరోజు పాడారు, మళ్ళీ మరిచిపోయారు. చూసారా? మనం కూడా ఎప్పుడో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం, మనం కృతజ్ఞత కూటం పెట్టుకుంటాం, అన్నీ చేస్తాం, మళ్ళీ అన్నీ మర్చిపోయి మళ్ళీ యథా ప్రకారంగా అన్నీ చేస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితం మార్చుకోవాలి. తర్వాత దేవుని వాక్యాన్ని మనం గమనించినటువంటి నౌ దే అప్రోచ్డ్ దేర్ లీడర్. మోషే దగ్గరికి వచ్చి ఏమంటున్నారు తెలుసు? 7వ వచనంలో, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా పాపము చేసితిమి. మేము ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశాం? యెహోవాకును నీకును విరోధంగా పాపం చేశాము. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మాకు తెలుసు మేము ప్రార్థనా పరులం కాదు, కానీ నువ్వు మాత్రం ప్రార్థనా పరుడు అని మాకు తెలుసు. మా నాయకుడివే, కానీ మీకు వ్యతిరేకంగా మాట్లాడాం, నీకు వ్యతిరేకంగా, మా ప్రభు అయిన దేవుడికి వ్యతిరేకంగా మేము మాట్లాడాం. అయితే ఇప్పుడు మీరేం చేస్తారంటే కొంచెం ఆయన వేడుకోండి, ఈ సర్పాలని తీసేసేటట్టు వేడుకోండి. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మనలో ఎలాంటి ఆత్మ ఉండకూడదు. సనిగే ఆత్మ, నేరారోపణ చేసే ఆత్మ, ఇది వాళ్ళ వల్ల అయింది, వీళ్ళ వల్ల అయింది, ఈయన వల్ల అయింది, ఆమె వల్ల అయింది అని అంటాం తప్ప నా వల్ల అయిందని మాత్రం ఒప్పుకోకుండా నేను మాత్రం భక్తి గలదాన్ని, నేను మాత్రం మంచోడిని అనేటటువంటి ఫీలింగ్లో బతికేయటం అనేది మంచిది కాదు. కాబట్టి ఇజ్రాయేల్ ఇన్ ద విల్డర్నెస్ హ్యాస్ ఏ రాంగ్ స్పిరిట్. రాంగ్ స్పిరిట్ కొంతమందిలో ఉంటుంది. వాళ్ళు ఎంత మంచి చేసినా దే విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్పిరిట్, రాంగ్ స్పిరిట్. If we do lot of good things to them, they have a wrong spirit. ఎన్ని మంచి పనులు మనం చేస్తున్నా కానీ, ఎన్ని మంచి కార్యాలు వాళ్ళ కొరకు చేస్తున్నా కానీ వాళ్ళలో ఏముంటుందో తెలుసా? రాంగ్ స్పిరిట్ ఉంటుంది. రాంగ్ స్పిరిట్ అనేది చాలా డేంజరస్. కాబట్టి దేవుని బిడ్డలారా, మన చెడ్డ ఆత్మ అనేటటువంటిది మనలో ఉండకూడదు. కాబట్టి మనమందరం కూడా ఏం కలిగినటువంటి వారిగా ఉండాలంటే నేరారోపణ చేసేవాళ్ళుగా, సనిగేవాళ్ళుగా, తర్వాత వాళ్ళని వీళ్ళని నిందించేవాళ్ళుగా, ఎంత మంచి చేసినా కానీ దేవుని అర్థం చేసుకోకుండా కృతజ్ఞత భావం లేని వారిగా, ఎప్పుడు కూడా ఆయన మీద సనిగేవారిగా మనము ఉండకూడదు. ఇక రెండవ విషయానికి వద్దాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే స్పిరిట్ ఆఫ్ ప్రేయర్.
ఇశ్రాయేలీయుల నాయకుడైనటువంటి మోషే అతడు ఏం కలిగి ఉన్నాడంటే ప్రార్థన ఆత్మ. సంఖ్యాకాండం 21:8. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. అందరు కూడా చెప్పండి, స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన ఆత్మ అని చెప్పండి. దేవుడు ప్రార్థన ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను, కరుణ నొందించు ఆత్మను దేవుడు మన మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. స్పిరిట్ ఆఫ్ కంపాషన్, స్పిరిట్ ఆఫ్ ఇంటర్సెషన్, ప్రార్థించే ఆత్మ, కనికరమును అందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ, దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకునే ఆత్మ మనకు కావాలి. అందరు కూడా ఎలాంటి ఆత్మ మనకు కావాలంటే స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థించే ఆత్మ. ప్రార్థించడానికి మీరేం చేయొద్దు అంటున్నాడు ప్రభువారు, విసుకవద్దు. ప్రార్థించట విషయంలో మీరేం చేయొద్దు, విసుకవద్దు. ప్రార్థించటంలో విసుక్కుంటారు కొంతమంది. ఏంటి ప్రార్థన, ఊరికే ప్రార్థన అని విసుక్కుంటారు. కానీ ఊరికే ఎందుకు నేను టీవీ చూడాలి అని విసుక్కుంటే బాగుంటుందిగా, ఊరికే నేను సీరియల్ ఎందుకు చూడాలని విసుక్కుంటే బాగుంటుందిగా, ఊరికే దీన్ని ఎందుకు చూడాలి అనేటటువంటి విధానంలో విసుక్కుంటే బాగుంటుంది. అది మాత్రం విసుకురాదు, ఇది మాత్రం విసుకు వస్తుంది చాలా మందికి. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే ప్రార్థన. దేవుని బిడ్డలారా, ప్రార్థించే ఆత్మ ఇశ్రాయేలు ప్రజల్లో లేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలను నడిపించుచున్న ప్రత్యక్షత కలిగిన ప్రార్థనాపరుడైన దైవజనుడైన మోషేలో ఉన్నది. ఆ ఒక్కడు ప్రార్థన చేయటం ద్వారా అమాలేకీయుల మీద యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే చేతులు పైకెత్తడం ద్వారా వాళ్ళకు విజయం కలిగింది. అలాగనే ఇప్పుడు మోషే ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే సర్పములు వారి మధ్యలో నుంచి తొలగిపోవటానికి దేవుడు కార్యం చేస్తున్నాడు. పరిస్థితులు బాగులేనప్పుడు ప్రార్థన చేస్తే పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, పరిష్కారమును దేవుడు చూపిస్తాడు. పరిష్కారమును చూపించిన దేవుని పరిష్కారము చొప్పున మనం నడుచుకుంటే మన బ్రతుకులు బాగుంటాయి. ఇక మూడో విషయాన్ని మీతో పంచుకోవాలని కోరుతున్నాను. స్పిరిట్ ఆఫ్ లైఫ్, జీవాత్మ. పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండం 21:9 కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను, అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. Book of Numbers chapter 21:9. And Moses made a serpent of bronze and put it on a pole, and if a serpent had bitten any man, when he looked to the serpent of bronze. How we need to look? Attentively. శ్రద్ధతో చూడాలి. కొంతమంది వాక్యం చెప్తుంటే దిక్కులు చూస్తారు, అలా చూడకూడదు. చాలా శ్రద్ధగా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వినాలి, చూడాలి. చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, ఏకాగ్రత కలిగి చూడండి. గేజ్, లుక్ ద సర్పెంట్ అటెంటివ్లీ. చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో చూడండి. ఎక్స్పెక్టెంట్లీ, మేము తప్పకుండా దీని వైపు చూస్తే బ్రతుకుతాము అని ఎదురు చూడండి. విత్ ఎ స్టడీ అండ్ అబ్జర్వింగ్ గేజ్. అంత కూడా మనసులోకి గ్రోలుతున్నట్టుగా, తీసుకున్నట్టుగా మనం ఏం చేయాలంటే మనం అలాగే తీక్షణంగా మనం చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం అలా చూస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఏం జరిగింది? when they gazed at a bronze serpent, the life, the spirit of life came into the people who were beaten by the serpent. ఎవరైతే ఏ సర్పపు కాటు తిని చావు బతుకుల్లో ఉన్నారో వాళ్ళలోకి దేవుడు జీవాత్మను పంపించాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని నాసికారంధ్రములో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో అప్పుడు మనం జీవించడం ప్రారంభిస్తాం. యోహాను సువార్త 3:14-15 అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందనట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో వ్రేలాడుతూ ఎత్తబడి ఆ ఎత్తైనటువంటి పోల్ మీద ఆ రోజు
ఎత్తైన సర్పాన్ని పెట్టినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఎత్తైనటువంటి స్థలములో శిలువలో వేలాడాడు. అయితే ఆయన వైపు ఎవరైతే చూస్తారో, ఆయన ఎవరైతే విశ్వసిస్తారో, ఆ విశ్వసించేటటువంటి వారికి గాడ్ విల్ గోయింగ్ టు give them spirit of life. That life is eternal life. దేవుని బిడ్డలారా, నిత్య జీవాన్ని దేవుడిచ్చే దేవుడిగా ఉన్నాడు. If you look at Jesus, if you observe, if you really gaze at him, if you look at him attentively, expectantly, with a steady and absorbing gaze, you will live. How long will you live? అరణ్యములో ఇత్తడి సర్పం చూస్తే వాళ్ళు ఎంతకాలం బ్రతికారు? కొంతకాలమే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూస్తే మనము శాశ్వత కాలం బ్రతికి ఉంటాం. అందుకనే నిత్య జీవము అనే మాట ఇక్కడ వాడబడింది. నిత్య జీవము అనేటటువంటి మాటకు అర్థమేంటంటే లివింగ్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్ లివింగ్, నిరంతరము జీవించే ఉండడం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా నిరంతరం జీవించాలి అని అంటే మనం ప్రతిరోజు కూడా మన ప్రభు వైపు చూడాలి. హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథకర్త ఏమన్నాడంటే, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపమునకు లోబడకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుమని హెబ్రీ 12:1-2 వచనాల్లో ఈ మాటలు మనం చూడొచ్చు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూడడం. అరణ్యములో వాళ్ళు ఎవరి వైపు చూడాల్సింది? జీవము గల దేవుడు మన్నాను కురిపిస్తున్న దేవుని వైపు చూడాలి, పూరేళ్లను కురిపించిన దేవుని వైపు చూడాలి, మారాను మధురంగా చేసిన దేవుని వైపు చూడాలి, అమాలేకుల మీద జయమిచ్చిన దేవుని వైపు చూడాలి. ప్రతి ఉదయాన్నే మన్నా అద్భుతంగా కురుస్తుంటే కూర్చుకున్నప్పుడు ఆ గొప్ప దేవుని మీరు చూడాలి. ఎందుకు చూడటం మానేశారు? ఎందుకు సనగటం ప్రారంభించారు? చూడటం మానేశారు, సనగటం ప్రారంభించారు. సర్పాలు వచ్చాయి. సర్పాలు వస్తే అప్పుడు దైవజనుడి దగ్గర రాగానే పరిష్కారం దేవుడు చూపించాడు. దేవుడు పరిష్కారం మాత్రం చూపిస్తాడు. నిన్ను తీసుకొచ్చి చూడు చూడు అని బలవంత పెట్టడు. దట్ ఈస్ అప్ టు యూ. If you look at Jesus, you will live forever. If you don't look, you will die. చూస్తే బ్రతుకుతావు, చూడకపోతే చేస్తావు. ఎంతో మంది చూడకుండా మానేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రతిరోజు కూడా ఆయన వైపు చూద్దాం, ప్రతి నిత్యము ఆయన వైపు చూద్దాం. మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎన్నో రకాలైన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు మనకు ఎదురవుతుండొచ్చు. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ we need to look at Jesus. ప్రతి పరిస్థితిలో కూడా మనం యేసు వైపే చూడాలి. మన వైపు చూసుకుంటే ఏం కలుగుతుందో తెలుసా? మనం వీక్గా, మనం బలహీనులుగా కనిపిస్తాం. అలాగే మనం ప్రాబ్లం వైపు చూస్తే ప్రాబ్లం ఒక మేరు పర్వతంలాగా కనిపిస్తుంది, మన మీద వచ్చి పడుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మనం దేవుని వైపు చూస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా టైనీగా కనిపిస్తాయి, చాలా చిన్నగా, చాలా ఇసుక రేణువులా కనిపిస్తాయి. మీ ప్రాబ్లం మీకు చాలా బిగ్గా కనిపిస్తుందా? అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడికి ఏది కూడా అసాధ్యం అంటూ ఏది లేదు. స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. మోసెస్ హ్యాడ్ ఎ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయా. మోసెస్ చూడండి ఎంత చక్కటి ఆత్మ. ఓ ప్రార్థించే ఆత్మ. ఈరోజు యాజ్ ఎ బిలీవర్స్ we all should have this kind of spirit. ఏ స్పిరిట్ ఉండాలి? స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ఫైనల్ స్పిరిట్ ఆఫ్ లైఫ్, జీవాత్మ. ఈ జీవాత్మ అనేటటువంటి ఆత్మ చూసినప్పుడు వాళ్ళలోకి వచ్చి వాళ్ళు బ్రతుకుతున్నారు. చూపుకి ఆత్మకి మధ్యలో సంబంధం ఏంటి? చూసినప్పుడు ఆ చూపులో నుంచి ఏం కలుగుతుందంటే గొప్ప, మీరు సర్పం వైపు చూడండి, కరిచింది విష సర్పం. నువ్వు చూసే సర్పములో ఏమి లేదు, విషం లేదు. అలాగే నిన్ను కరిచిన సర్పం ఏదేనులో అవ్వను ఆదామును మోసం చేసిన సర్పం. అయితే ఇప్పుడు సిలువలో వేలాడుచున్నటువంటి యేసు ప్రభువారు సర్పము స్థానములో ఎత్తబడి పాపము లేనివాడు పరిశుద్ధుడు. ఆయన వైపు చూస్తే ఆయనలో ఉన్నటువంటి జీవం మనలోకి వచ్చేస్తుంది. అది నిత్య జీవం, సమృద్ధి అయిన జీవం, ఆత్మీయమైన జీవం. ఇలాంటి జీవం మనలోకి వచ్చి మన నిత్య జీవానికి వారసులుగా చేసేటటువంటి ఆ కృపగల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఉన్నారు. ఈరోజు మనం కూడా ఎక్కడున్నాం అంటే లోకారణ్యములో ఉన్నాం. ఈ లోకం అనే అరణ్యములో నీవు నేను ఒంటరిగా ఉన్నాం. ప్రభుని ఎరిగిన వారుగా ఉన్నాం. ఈరోజు ప్రభు మనకు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి స్తోత్రాలు చెప్తూ ఆయన పాదాల దగ్గర కూర్చుందాం, ఆయనకు నమస్కారం చేద్దాం, ఆయన మహిమపరుస్తాం, ఆయన కొనియాడదాం.
ఆయన మహిమార్థమై మనం జీవిద్దాం. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేద్దాం. మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మోహనుతుడా, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. అరణ్యములో ఇశ్రాయేలీయులు అనే అంశం ద్వారా మాతో మాట్లాడారు. వారిలో ఉన్నటువంటి సనిగే, నేరారోపణ చేసే ఆత్మను మాలో లేకుండా చేయండి. ప్రార్థన ఆత్మలో మాలో పెట్టండి, జీవాత్మను మాలో ఉంచండి. నిత్య జీవానికి వారసులుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఈ సమయంలో మా ప్రభువా, నైనా నీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఆత్మలు రక్షించబడాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. నైనా అందరూ రక్షించబడాలి, అందరూ విడుదల పొందాలి. అందరికీ గొప్ప విడుదల మీ నామములో మీరు దయచేయండి ప్రభువా. కనికరించని స్వామి, నీ యొక్క కనికరం, నీ దయ, నీ వాత్సల్యత నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సువార్త అందని వారికి సువార్త అందించడానికి, దైవరాజ్య విస్తరణ కొరకు మేము సిద్ధపరచబడ్డానికి, అలాగునే నీ ప్రేమను పంచేవారిగా ఉండడానికి నీ కృప మాకు దయచేయండి. గత కాలంలో మేము చేసిన ప్రార్థనలను ఆలకించి అద్భుతాలు చేసిన ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. దయ చూపించండి ప్రభువా, కనికరించండి తండ్రి. అందరినీ కూడా నీ దయగల ఆత్మతో నాయన నింపి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, నైనా పరిస్థితులను మార్చువాడవు. నైనా ప్రార్థన చేసినప్పుడు పరిష్కారాన్ని చూపించే దేవుడవు. పరిష్కారమును చూపించినప్పుడు నైనా దాని వైపు చూస్తూ మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. అనారోగ్య పరిస్థితుల్లో, దుఃఖములో, బాధలో, వేదనలో నలిగిపోతున్న బిడ్డలకు స్వస్థతను చేకూర్చండి. మీరు కనికరించండి తండ్రి. మీ దయ మాకు చూపించండి ప్రభువా. మీ ఆత్మకార్యాలు మా జీవితంలో మీరు చేయండి ప్రభువా. ఆన్లైన్లో వీక్షిస్తూ నాయన పాలు పంపులు పొందుచున్న నాయన తండ్రి విశ్వాసులను మీ నామములో దీవించండి ప్రభువా. నీ ఆత్మ జీవాత్మనైనా నాయన జీవాత్మను మాలోకి పంపించి మాలో ఉన్నటువంటి మరణమును తీసివేసి నరకమునకు వెళ్ళేటటువంటి ఆ స్వభావంలో నుంచి మమ్మల్ని పూర్తిగా మలిచి మార్చి నాయన మా జీవితాన్ని సరిచేసి చక్కబరిచి నీ మహిమార్థమై నిలబెట్టుమని ప్రార్థన చేస్తున్నాం. అనేక ఆత్మలు రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న పరిచర్య నానాటికి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. పిల్లలు ప్రతి ఆదివారం నీ ద్వారా దీవించబడ్డకు సహాయం చేయండి. ఆయన తను ఎవరైతే నేను చిల్డ్రన్ మినిస్ట్రీలో ఉండి ఆయన తను వర్క్ చేస్తున్నారో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. దేవా స్తోత్రం. నైనా ప్రేయర్ టీమ్గా ఉండి ప్రార్థనలు చేస్తున్నారో వారందరినీ కూడా మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డల్లో గొప్ప ఉజ్జీవం రగులును గాక. యేసుక్రీస్తు నామములో వారు రక్షించబడి విశ్వాసముతో ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయండి. గృహాల విషయంలో ప్రార్థన చేస్తున్నాం, వాహనాల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ప్రతి బిడ్డ దీవించబడును గాక. జేజీఎం సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా మీ నామములో ఆశీర్వదించండి. ప్రపంచ దేశాలను, భారతదేశాన్ని, తెలుగు రాష్ట్రాలను నాయన తన నాయకులను మీ నామములో కాపాడండి. పరిస్థితులన్నీ కూడా మార్చండి. సేవకులను, వారి కుటుంబాలను, సంఘాలను విస్తరింప చేయండి ప్రభువా. అనేక ఆత్మలు రక్షణలోకి వచ్చుదురు గాక. అనేక మంది జీవితాలు వెలిగించబడును గాక. ముయ్యబడిన గర్భాలు యేసునామములో తెరవబడును గాక. సంతానం యేసునామములో కలుగును గాక. అద్భుతాలు చేస్తున్న గొప్ప దేవా, నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నా. దేవా, నీ యొక్క రక్తాన్ని నీ బిడ్డల మీద ప్రోక్షించి దీవించి కాపాడి బలపరచుమని దేవా, ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప దీవెన ఆశీర్వాదం కలిగించి దీవించుమని నమ్మదగిన దేవా, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని కలిగి, పరిశుద్ధమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి, నిత్యము నీ సన్నిధిలో నాయన జీవాత్మను కలిగిన వారమై నిన్ను హత్తుకుని నేను వెంబడించేటటువంటి కృప మేము కలిగినటువంటి బిడ్డలుగా మేము జీవించుటకు కావలసినటువంటి నీ దయ, నీ వాత్సల్యత, నీ కృప నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చేరువన మనకును సకల లోకములోను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమెన్.